హై బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని మన ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. మీకొక 5 జాగ్రత్తలు చెప్తాను. కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. ఏంటంటే ఫస్ట్ థింగ్ మీ వెయిట్ ఏదైతే ఉందో మీ హైట్‌కి అనుగుణంగా ఉండాలి. ఎగ్జాంపుల్ మీరు ఓవర్ వెయిట్ ఉన్నా, లేకపోతే ఒబేసిటీ ఉన్నా మీరు తగ్గాల్సి ఉంటుంది. అలా కరెక్ట్ మీ హైట్ ప్రకారం ఉంటే మీ బీపీ గూడా మంచి కంట్రోల్‌కి వస్తుంది. సెకండ్ ఏంటంటే మీ డైట్‌లో తప్పకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది తప్పకుండా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పొటాషియం ఉన్న ఫుడ్స్ తీసుకున్నారనుకోండి దాంతోటి బీపీ గూడా మంచిగా కంట్రోల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ వాటర్ మెలన్ గాని, ఇలాంటి ఫ్రూట్స్ అన్నమాట. మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్‌లో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే ఈ సాల్ట్ అనేది తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్స్‌ట్రా యాడెడ్ సాల్ట్ మాత్రం అస్సలు ఉండకూడదు. రెగ్యులర్‌గా తక్కువ సాల్ట్ తీసుకోవాలి. అలా అని మరీ తక్కువగా తీసుకోకూడదు. నార్మల్ కంటెంట్‌లో తీసుకోవాలి. ఫోర్త్ వన్ ఏంటంటే ఎవరైతే ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తున్నారో అది కూడా చిన్న చిన్నగా తగ్గించి స్టాప్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల బీపీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఫైనల్ ఏంటంటే ఎక్సర్సైజ్. మీరు డైలీ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ అనేది తప్పకుండా చేయాలి. ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ గాని, రన్నింగ్ గాని, లేకపోతే వేరే ఎక్సర్సైజ్ జిమ్ గాని, స్విమ్మింగ్ గాని ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ చేయాలి. ఇది రెగ్యులర్‌గా చేశారనుకోండి మీ బీపీ మంచిగా కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ ఉండకపోతే మీరే చెప్పండి. మీకు కూడా ఇలా బీపీకి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.